చాలా బాగుంది మూవీ. ఫ్యామిలీ అందరు కూడా కలిసి చూడాల్సిన మూవీ ఇది. ఇలా తండ్రి కూతురు క్యారెక్టర్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా తీసుకెళ్ళిండు. ఒక కూతురు పుడితే ఆడపిల్లగా కాదు ఆడపులిగా పెంచాలి, ప్రతి విషయం తండ్రితో షేర్ చేసుకోవాలని ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు. ఇందులో జీవి ప్రకాష్ ఒక మ్యూజిక్ కావచ్చు, నిర్మాతలు కావచ్చు, అందరూ కూడా ఎక్సలెంట్ గా మాత్రం ఇంత చాలా అంటే చాలా బాగుంది మూవీ. రవితేజ యాక్టింగ్ చాలా పీక్స్, క్రాక్ అవన్నీ తర్వాత చాలా పెద్ద బ్లాక్ బాస్టర్ మూవీ హిట్ అవుతుంది. అమ్మాయి క్యారెక్టర్ మాత్రం మంచి అవార్డు మాత్రం ఖచ్చితంగా, చిన్న పాప క్యారెక్టర్ చాలా బాగా చేసింది. హీరోయిన్ పాత్ర కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. అన్నింటిలో మామూలుగా గ్లామరేజ్ చూస్తాం కానీ ఇక్కడ ఒక కుటుంబ నేపథ్యంతో ఒక తల్లి పాత్ర చేసి న్యాచురల్ గా చాలా అంటే చాలా బాగా చేసింది. ఇక అయ్యప్ప సాంగ్స్ మాత్రం ఎక్సలెంట్. ఇక అవి ఫస్ట్ హాఫ్ లో కావచ్చు, సెకండ్ హాఫ్ లో కావచ్చు, పీక్స్కి వెళ్ళిపోయాయి అయ్యప్ప పాటలు. చాలా థియేటర్లు అందరూ కూడా ఎంజాయ్ చేశారు. చాలా పెద్ద కంబ్యాక్, చాలా అంటే చాలా పెద్ద కంబ్యాక్. చాలా బాగున్నాయి సాంగ్స్ కూడా, పెద్ద ఏదో వేరే వేరే సాంగ్స్ లేకుండా ఓన్లీ దైవభక్తితోటి 3-4 సాంగ్స్ ఉన్నా కూడా అన్ని కూడా దైవభక్తితోటి. మ్యూజిక్ మాత్రం అసలు సీట్లకి వెళ్ళి ఎవరిని కూడా లేపకుండా అట్లే కూర్చోబెట్టింది జీవి ప్రకాష్. చాలా అంటే చాలా బాగుంది మ్యూజిక్. రేటింగ్ 5/5. చాలా బాగుంది. ఫ్యామిలీ అందరు కలిసి రావాలి. చెప్పు సూపర్ అని ఇట్లా ఇట్లా చూపి చూపి. ఇంకా లాస్ట్కి వచ్చి ఫ్యామిలీతో కనెక్ట్ చేస్తారు. ఇంకా డాటర్ ఫాదర్ బాండింగ్ చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇంకా ఈ సినిమా కూడా బాగా గడిపించేశారు అన్న. ఇంతకుముందు నిన్ను కోరి మజిలీ, ఇప్పుడేమో ఇరుముడి. ఏమో అంతే అన్న, ఫాదరు డాటర్. ఇంకా అటు పక్కేమో స్వామి గురించి ప్యారలల్గా చూపిస్తే ఎక్కడ బోర్ కొట్టలేదు, అలా తీసుకెళ్ళిపోతారు. ట్రాక్ అక్కడ ఇక్కడ తప్పిందని ఏం లేదు. ఎడిటింగ్ బాగుంది, అంతా న్యాచురల్గా చేస్తారు. మనం ఇంతకుముందు చూసిన రవితేజ ఇప్పుడు చూసాం మనం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడు చూడలేదు ఇలాంటి రవితేజని. సో చాలా న్యాచురల్గా చూస్తాం. సో చాలా బాగుంది. రిలేషన్ అన్న, ఒక ఫాదరు అమ్మాయి కోసం తీసుకునే స్టాండ్ అన్న. మన కూతురు వాళ్ళ కూతురు అని లేదు, ఓవరాల్ స్టాండ్ ఒక ఊరు కోసం, కూతురు డాటర్స్ కోసం. సో రిపీట్స్లో చూడొచ్చు మూవీ. ఇంకా డైరెక్టర్ కూడా మంచి డ్యూటీ చేశారు. అసలు ప్రతి ఒక్కరు అది ఇదని ఏం లేదు అన్న, అందరు డ్యూటీ చేస్తారు. సో సాటిస్ఫైడ్ 100%. చాలా బాగుందండి. యాక్చువల్లీ రవితేజ ఏమన్నారంటే ఈ పాప పెద్దగానికి హీరోయిన్ అయితే అని చెప్పింది కదా, అంతకు మించి తోప్ యాక్టింగ్ అండి. యాక్చువల్గా ద మోటివ్ ఆఫ్ ద మూవీ ఈజ్ జస్ట్ ఎవ్రీ గర్ల్, ఒక అమ్మాయి మీద ఎవరైనా చెయ్యేస్తే వాడిని నరకడమే. లైక్ ప్రతి ఒక్క అమ్మాయికి సేఫ్టీ ఉండదు ఇప్పటికీ. ఈ సేఫ్టీ అనేది తండ్రి నుంచే రావాలనేదే ఈ మోటివ్ అనేది. సో తండ్రి అనే ఒక ధైర్యం ఉంటే ఎవరైనా ఏ కూతురైనా ఎక్కడైనా బతకగలుగుతుంది. దట్స్ వాట్ గివెన్ బై ద రవితేజ టు హర్ డాటర్. అది ఉంది కానీ ఇది ఏంటంటే రవణం అనేది మన బాండింగ్ అనేది మనకు ఆల్రెడీ విక్రమార్కుని మూవీ తెలుసు. సో ఇందులో ఇంకా అటాచ్మెంట్ అండ్ ద బాండ్ బిట్వీన్ ద గాడ్ అండ్ రవణ అండ్ ఒక ట్విస్ట్ అల్టిమేట్ అండి. అసలు ఒక్క దగ్గర నీకు బోరు కొట్టదు, నీకు లాస్ట్ వరకు ప్రతి ఒక్కరు ఎమోషనల్ అవుతారండి ఫర్ షూర్. ప్రతి ఒక్కరు చూడాల్సిందే. నేను ఇంకొక మూవీ చూస్తున్నా, సాయంత్రం పుట్టి, ఇదే మూవీ మళ్ళీ చూస్తా. అది చెప్పద్దు కదా, పక్కా చూడండి. చాలా ట్విస్టులు ఉన్నాయి. 5/5. కాకపోతే ఒక్కటే మిస్సింగ్ అండి, ఒక అయ్యప్ప డివోషన్ అనేది కొంచెం పెంచాల్సి ఉండే. యాక్చువల్లీ ఈ లాస్ట్ ఇయర్ నేను మాలేసాను. ఐ వాజ్ సో ఎమోషనల్ అండ్ అందుకే నేను కొంచెం డివోషన్గా వచ్చా. సో కాకపోతే అయ్యప్పది కొంచెం చూపిస్తే బాగుండే, కానీ పాటలు అల్టిమేట్. అసలు ఒక సాంగ్ కానీ ఏదైనా వెరీ గుడ్ అండి. అసలు చాలా బాగుందన్న. అంటే ఫస్ట్ ఇరుముడి అనేసరికి మనం ఎలా అంటే అయ్యప్ప గురించి ఎక్కువ అనుకుంటాం, కానీ కొన్ని సీన్స్ చాలా బాగా తీశారు. ఇంకా ఇరుముడి అనేసరికి అయ్యప్ప సాంగ్ గురించి ఎక్కువ తీస్తారనగా కొంచెం తగ్గించారు, ఎమోషన్ ఎక్కువ పెంచారనమాట. పిల్ల యాక్టింగ్ చాలా బాగుందన్నమాట. అంటే కొంచెం సీన్స్ ఎమోషనల్ సీన్స్ ఉంటాయి కదా, చాలా బాగా యాక్ట్ చేసింది తనైతే. ఇంకా లాస్ట్ లో శివ నిర్మాణ ఎందుకు అలా చేస్తే అర్థం కాదు. ప్రతి సినిమా లాస్ట్ లో సాడ్ గా ఎండ్ చేస్తాడు, కానీ ఈ సినిమా కొంచెం అనుకున్నాం ఏదన్నా హ్యాపీగా ఎండ్ చేస్తాడని, కానీ ఇది కూడా కొంచెం కామెడీ అక్కడక్కడ అనిపిస్తే కానీ ఇక రోల్ వెళ్ళిపోతుంది అన్న. కామెడీ పర్టికులర్ వాడు ఏమి ఇరికిచ్చి ఫ్లో వెళ్ళిపోతుంది. బాగుంది, చాలా చూడొచ్చు. నెగటివ్స్ అంటే ఓకే, ఏమంతే అనిపించలేదు, బాగుంది సినిమా. వస్తారన్న. అంటే డివోర్స్ సైడ్ కూడా కొంచెం ఉంది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూడొచ్చు. హీరోయిన్ చాలా వైఫ్ క్యారెక్టర్ తను చాలా బాగా చేసింది. ఒక ఏడుపు సీన్ ఒకటి ఉంటుంది, తను చాలా బాగా చేసింది. ఎక్స్పెక్ట్ చేయలేము మేము. అసలు సాంగ్ ఒకటి ఉంటుంది ఫాదర్ రిలేషన్. అంటే మనం ఎలా అంటే ఇంకా
ఇలానే ఉంటా కదా బయట కూడా అన్నట్టు అనిపించింది. చాలా బాగా అనిపించింది. మీరందరూ వెళ్ళొచ్చు, బాగుంది. కంపల్సరీ ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్లో వాచ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. సినిమా మొత్తం బీజిఎం బాగుంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. అంత మెసేజ్ ఉంది. ప్రతి ఒక్క అమ్మాయి చూడాల్సిన సినిమా. పిల్లలు కానీ స్కూల్ పిల్లలు అమ్మాయిలు కంపల్సరీ చూడాల్సిన సినిమా. ఎందుకంటే వాళ్ళకు ధైర్యం వస్తుంది. అంటే వాళ్ళకి ఏం జరిగినా చెప్పమని ఒక మెసేజ్ ఉంది. కాబట్టి కంపల్సరీ అందరూ చూడాల్సిన సినిమా. చాలా బాగుందండి.